నాగులు చిన్న చిన్న జరగండి ప్లీజ్. ఇట్రండి రికార్డ్ పెట్టు. లైవ్ రికార్డ్ పెట్టుకో. సిబిఎన్ టీడీపీ కనబట్టలేదా మనకు బాగా తీసుకోండి. కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ ఉండమ్మా. ఈ ఫ్రేమ్ ఓకేగా, కొంచెం బ్యాక్ ఉండమ్మా. బాగా వెయిట్ తీసుకోండి. పెట్టి సెట్ చేస్తాను. అడవండి అన్న అక్కడ. స్కానింగ్ చేసుకున్నానుకో. అందరికీ తలిపేసిమా ఎవరు వచ్చినా చెప్పేసేయండి, ఇంకెవరొద్దు అలో చేయడం. అందరికీ నమస్కారాలు. 3 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో శాంతియుతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ని ఒక వల్లకాడు చేశారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతుల్ని మొత్తం సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు చేసే హెరాస్మెంట్ చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలంటే బయట రానియకుండా వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయడం, బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, ఒక ఫియర్ సైకో క్రియేట్ చేశారు. దీంతో వాళ్ళు కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చినప్పుడు
కొంతమంది బలవంతపు మరణాలు జరిగాయి. కొన్ని దిక్కల్లో వీళ్ళు దారుణంగా హత్య చేశారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి అరాచకాలను ఎండగట్టడం కోసం ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేయడం, అతి దారుణంగా హింసించడం జరిగింది. ఉదాహరణకు 3 సంవత్సరాల పాలనలో దగ్గర 60 మంది టీడీపీ ప్రజాప్రతినిధుల మీద, ముఖ్య నేతలపైన కేసులు పెట్టారు. గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలపైన 4000 కేసులు పెట్టారు. అదే మాదిరిగా 4 మాజీ మంత్రుల్ని, 6 మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి, నారాయణ అక్రమంగా అరెస్ట్ చేస్తే మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 6 ఎమ్మెల్యేలు కక్షతో జైలుకు పంపించారు. కోన రవికుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్, చింతమనేని, బీటెక్ రవి, జేసీ ప్రభాకర్ రెడ్డి. వీళ్లు కాకుండా చాలా మంది కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలని, మాజీ ప్రజాప్రతినిధులపైన కేసులు పెట్టారు. నిమ్మల రామానాయుడు, సోమిరెడ్డి, ఎరపతినేని, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, గల్లా జయదేవ్, వంతల రాజేశ్వరి, పుల్లారావు, అశోక్ గజపతిరాజు, నారా లోకేష్, కడాన యనమల రామకృష్ణుడు, చంద్రరాజప్ప కోసం ఒక ఎగ్జిబిషన్ పెట్టాం. వీళ్ల వేధింపులు తట్టుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. వీళ్లే కాకుండా మొత్తం చూస్తే ఈ ప్రభుత్వ పాలసీలన్నీ చూసిన తర్వాత కరోనా వీళ్లు హ్యాండిల్ చేసిన విధానం చాలా దారుణంగా చేసి దగ్గర 88,206 మంది చనిపోయారు. రోడ్డు ప్రమాదాల్లో ఈ ప్రభుత్వం రోడ్లు మెయింటైన్ చేయకుండా, బస్సులు మెయింటైన్ చేయకుండా ఇవన్నీ చూస్తే 32,334 మంది చనిపోయారు. రైతుల ఆత్మహత్యలు ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రైతులు ఇంక బ్రతకలేమని 2,552 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 62 మంది చనిపోయారు. పడవ ప్రమాదాలు 57 జరిగాయి. శానిటైజర్ కడాన వీళ్లు లిక్కర్ రేటు పెంచిన తర్వాత వాళ్లకు అలవాటైతే ఏం చేయాలో తెలియకుండా శానిటైజర్ తాగి దగ్గర 52 మంది చనిపోయారు. టీడీపీ కార్యకర్తల్ని 37 మందిని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడడానికి తరతన పోరాడిన 37 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇండస్ట్రీస్ లేకుండా 35 మంది చనిపోయింది. వైసీపీ దాష్టికానికి 18 మంది ఉద్యోగాలు బలవంతంగా కలిగిస్తే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. 3 జర్నలిస్టులు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని విషయం ఈరోజు దీంట్లో 24 మంది. ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే అంత దుర్మార్గమైన పరిపాలన వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన చూసినప్పుడు నేను ఒకటి అడుగుతున్నాన్ని, ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వ కరడుకి ఉంది, కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయకపోతే, మనం భయపడితే భయమే మనం చంపేస్తుంది. తద్వారా వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఈ రాష్ట్రాన్ని ఒక అంధకార ఆంధ్రప్రదేశ్గా, భవిష్యత్తు లేని ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా రాజ్యాంగం ఉందా, లేకపోతే మీరు ఒక నేరస్తుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి నేరాలను కూడా యథావిధిగా కొనసాగించే పరిస్థితిలో మీరున్నారా? ఎందుకు నేను ఈ విషయాలని ఈరోజు చెప్తున్నానంటే,
ఇది లేదు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన, దీన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలుగుతామనే విషయం మనం అందరం కూడా అవసరం ఉంది. నిన్నే మీరు చూశారు పల్నాడు. ఏంటి పల్నాడులో జరిగింది? ఒక్క మాచర్లలో 5 మర్డర్స్ జరిగాయి. ఓన్లీ వెనుకబడిన వర్గాలు చంపేశారు. 5 మందిని చంపితే అందులో 4 యాదవులు చనిపోయే పరిస్థితికి వచ్చారు. చంద్ర నేను ఆ రోజు పాడి మోసాను. ఆ రోజు రాష్ట్ర పోలీసులకు హెచ్చరిక చేశాను. కబద్దార్ జాగ్రత్తగా ఉండడం, మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరిక చేశాను. హెచ్చరిక చేసిన తర్వాత నిన్న జల్లైన చంపేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి ఆయన చేసిన పాపం? ఊర్లో నేను తరిమేస్తారా మీరు? ఏదైతే ఆత్మకూరు గాని మాచర్ల నియోజకవర్గంలో చాలా కుటుంబాలు ఆ నియోజకవర్గాన్ని వెళ్లిపోయి 3 ఏళ్లయింది. 3 ఏళ్లైతే పోలీసులకందరికీ హెచ్చరిక చేశాను. నేనే అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశాను. ప్రజాస్వామ్యంలో నేను ఆ రోజు ప్రయత్నం చేస్తే మా ఇంటి దగ్గర గేటుకు తాళ్లు కట్టారు. ఆ రోజే నేను చెప్పాను, ఈ ప్రభుత్వానికి ఇవి ఉరితాళ్లుగా తయారవుతాయి, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. మీకు సిగ్గొచ్చిందా, బుద్ధి వచ్చిందా, రియలైజేషన్ అయ్యారని అడుగుతున్నా నేను. పోలీసులు డ్యూటీ ఏం చేస్తారా మీరు? నేరస్తులకు వంతన బాడతారా మీరు? నేరస్తులకు వంతన బాడి నేరాలు ఘోరాలు చేస్తారు ఈ రాష్ట్రాన్ని. సమాధానం చెప్పవలసిన అవసరం ఈ డీజీపీ పైన ఉంది, పోలీసు వ్యవస్థ పైన ఉంది. ఇంకో పక్కన నిన్న జల్లైన చంపేస్తే మా వాళ్ళు అక్కడికి వెళ్లాలంటే వెళ్లనీరా మీరు? హౌస్ అరెస్ట్ చేస్తారా మీరు? అంటే ఇల్లీగల్ డిటెన్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలి పోలీసులు. ఇల్లీగల్ డిటెన్షన్ చేసిన ప్రతి ఒక్కరికి మీకు కూడా శిక్ష తప్పదు. మీరు కూడా జైలు పోయే పరిస్థితి వస్తుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి హక్కుల్ని ఉల్లంఘించి ఎవరు ఎక్కడికి పోయినా ఇది ఒక సమస్య అవుతుంది. కాబట్టి ఇంట్లో అరెస్ట్ చేసేయడం, ఎవరైనా వస్తే బయట అరెస్ట్ చేయడం, ఇది ఏ విధంగా సమర్థిస్తారు నేను అడుగుతున్నా ఈ పోలీసు వ్యవస్థని. దీనికి సమాధానం చెప్పమంటున్నాను. ఇంకో పక్కన ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే, అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేస్తే అది సుబ్రహ్మణ్యం ఒక ఎస్సీ అతి దారుణంగా చంపేసి అతని ధైర్యం మీరు చూస్తే డెడ్ బాడీని ఇంటికి పంపించి మీరంతా క్రిమేషన్ చేసుకోండి, ఒకవేళ చేసుకోకపోతే మీ మీద కేసులు పెడతాం, హెరాస్ చేస్తాం అని, కావాలంటే కాస్త కోస్తో డబ్బులు ఇస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి అసలు సిగ్గుందా? ఈ డీజీపీ ఉన్నాడా ఈ రాష్ట్రంలో? మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ పాస్ అయ్యారని అడుగుతున్నా నేను. ఎవరిచ్చారు మీకు ఉద్యోగం? రాజ్యాంగం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ఉంటాడు, మీరు 30 ఏళ్లు 35 ఏళ్లు సర్వీస్లో ఉన్నారు. మీ కాకి బట్టలకు మీరు న్యాయం చేయాలి, మీ డ్యూటీ మీరు చేయాలి. అది చేయకుండా మీ ఇష్ట ప్రకారం మీరు బిహేవ్ చేస్తారా? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తే కడాన అతన్ని ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తారా మీరు? అరెస్ట్ చేశారు, ఏమి సాధించారు? ఒక పక్క అరెస్ట్ చేసి కోనసీమలో చిచ్చు పెట్టారు. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కులాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారంటే మీరు మనుషులేనని అడుగుతున్నా నేను. కోనసీమలో ఎందుకు వచ్చింది? ఎందుకు జరిగింది? సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నారా? ఇప్పుడు ఆ కోనసీమలో ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టి అందరినీ హెరాస్ చేస్తున్నారు. మళ్ళీ అంటే మళ్ళా టెర్రరైజ్ చేయాలి.
భయభ్రాంతులు చేయాలి, అందరూ భయపడిపోవాలి, వీళ్ళకి బానిసలుగా తయారు కావాలి, లేకపోతే ఆత్మహత్యలు చేసుకొని చావాలి. ఏంటండి ఈ రాష్ట్రంలో? మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కొన్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మనం ఒక్కసారి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఏం జరిగింది? గొడ్డలి పోటుతో చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి ఆ నేరం తెలుగుదేశం పార్టీ పైన, ఆనాటి ముఖ్యమంత్రి నాపై వేసేసి మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు, సానుభూతి పొందాలని ప్రయత్నం చేశారు. అది వాస్తవం బయట వచ్చిన తర్వాత ముందు గుండెపోటు చెప్పారు, పట్టుకున్న తర్వాత నా పైన పెట్టారు. ఆ తర్వాత ఆయన కూతురే కోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ చేయించారు. అవన్నీ అందరికీ తెలుసు. ఏం జరిగిందండి? ఈరోజు 3 చనిపోయారు. ఎక్కడ చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? శ్రీనివాసులు రెడ్డి. ఎందుకు చనిపోయాడు? గంగిరెడ్డి, డాక్టర్ గంగిరెడ్డి మీ మామ. ఎందుకు చనిపోయాడు? నిన్న కథనం గంగాధర్ రెడ్డి. వీళ్ళందరూ ఆ కేసుకు సంబంధం ఉంది. శ్రీనివాసులు రెడ్డి నిందితులు ఒకరని చెప్పారు. గంగిరెడ్డి డాక్టర్ ఆయన డిస్పెన్సరీ నుంచి వచ్చి డెడ్ బాడీకి కుట్లేపిచ్చారు. ఇది వాస్తవం కాదా నేను అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా. అక్కడి నుంచి గంగాధర్ రెడ్డికి 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన మాట వాస్తవమా కాదా? యు ఆన్సర్ దిస్. 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని సిబిఐకి చెప్తే అక్కడి నుంచి భయపెట్టి భయభ్రాంతులను చేసి అతను అక్కడి నుంచి పారిపోయి ఇంట్లో వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకుండా వేరే ప్రాంతానికి పోయి మళ్ళా సిబిఐ నన్ను బెదిరిస్తున్నారని వాళ్ళపైన కేసు పెట్టించారు. సిబిఐ పైన కేసు పెట్టించి ఇప్పుడు శవమై తేలాడు. 3 అయ్యారు. ఎవరైతే అక్కడ డ్రైవర్ గఫూర్ ఉన్నాడో అతను దస్తగిరి. ఆ దస్తగిరి చాలా స్పష్టంగా చెప్పాడు. అతను కన్ఫెస్ చేశాడు, నేను కూడా నేరంలో ఉన్నానని చెప్పి అప్రూవర్గా మారాడు. అలాంటి అప్రూవర్గా మారిన వ్యక్తిని చంపేస్తామని బెదిరిస్తా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాడు. కెన్ యూ ఆన్సర్ దిస్? ఒక సిబిఐ దగ్గర ఈ దేశంలో ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి భయపడకుండా వాళ్ళ దగ్గర అప్రూవర్గా మారిన వ్యక్తిని చంపేస్తామని బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని అని అడుగుతున్నా నేను. ఎవరికి సంబంధం ఇది? ఇంకో పక్కన నిన్న సిబిఐ డ్రైవర్ అతనికి ఫోన్ చేసి బెదిరిస్తారు, బాంబులేస్తామని బెదిరిస్తారు. సిబిఐ కడప నుంచి వెళ్లిపోకపోతే బాంబులేస్తామని బెదిరిస్తారు. అంటే అదే మారుగా సిబిఐలో డిప్యూటీ డైరెక్టర్ ఉంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటే అతన్ని కేసు పెట్టి కడాన ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో హైకోర్టుకు వచ్చి స్టే తీసుకునే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్న ఈ దేశం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు ఒక ధీమా వచ్చింది, కరుడు గట్టిన నేరస్తులు వీళ్ళు. ఇంతమంది కూడా ఇలాంటి నేరాలు చేశారు. ఇదే పరిటాల రవీంద్ర మర్డర్ కేసు. అతి దారుణంగా పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగే సమయంలో చంపేశారు. పెద్ద ఆందోళన చేశాం. సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో జరుగుతా ఉంటే మొత్తం సాక్షులందరూ చంపేశారు. ఎవరిని మిగిలబెట్టలేదు. అందరినీ చంపేసి కడాన కేసును నీరుగార్చారు. నేను అడుగుతున్నా ఇప్పుడు సిబిఐకి ఇది ఒక సవాల్ కాదా అని అడుగుతున్నా.
సిబిఐ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ విశ్వసనీయతకే ఇది ఒక పెను సవాల్. ఒక నేరస్తుడు అధికారానికి వస్తే, ఒక నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే, ఆ నేరస్తుడు ఎన్ని నేరాలు జరిగినా, ఎన్ని నేరాలు చేసినా సిబిఐ పట్టించుకోలేరా? ఇదే రేపు కూడా అందరికీ వర్తించేస్తారా మీరు? 42,000 కోట్ల రూపాయల అవినీతి జరిగారని ఛార్జ్ షీట్ వేస్తే మీరేమీ యాక్షన్ తీసుకోలేరు. ఇప్పుడు ఈ 2 కేసుల్లో మనం చూస్తే వీళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా చంపేసే పరిస్థితికి వస్తే మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సిబిఐ ఉందంటే ఈ సిబిఐని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీకు సమర్థత లేకపోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు? నేరస్తుల రాజకీయ ముసుగులో, నేరస్తుల అధికార ముసుగులో హత్యలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉంటే, ఒక వల్లకాడు చేస్తా ఉంటే మీరు పట్టించుకోలేరా? ఒక పక్క రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్లు, రాజ్యాంగపరంగా పనిచేయవలసిన పోలీస్ ఆఫీసర్లు మొత్తం సరెండర్ అయిపోయి ఒక బానిసల మారిగా మీరు పనిచేసే పరిస్థితికి వస్తున్నారు. నేను మాట్లాడుతున్నా, ఈ మాట గట్టిగా కూడా మాట్లాడుతున్నా. ఇటీవల జరిగిన బాధలు చూసినప్పుడు ఒక సిటిజన్ గా, ఒక పౌరుడిగా నాకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా ప్రజల హక్కులు కాపాడే బాధ్యత మా పైన ఉంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తాం, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ హక్కులు కాపాడడానికి మేము ఇక్కడున్నాం. ఈ రోజు అడుగుతున్నా, ఇక్కడ పెట్టిన ఎగ్జిబిషన్ లో ఎంత దారుణంగా జరిగిందంటే, అబ్దుల్ సలాం కర్నూలులో ఆ వేధింపులు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకోవాలని, అతను ఆత్మహత్య చేసుకుంటే భార్యను ఏం చేస్తారో తెలియకుండా ఆ అవమానం మళ్లీ ఊహించుకొని జీర్ణించుకోలేకుండా, ఒకవేళ భార్యను కూడా తీసిపోయి చంపేస్తే, చచ్చిపోతే కలిసి చచ్చిపోతే పిల్లలు ఏమైపోతారు, అనాథలైపోతారనే ఆలోచన వచ్చి నలుగురు కలిసి రైల్వే ట్రాక్ మీదకి వెళ్లి కడాన బలవంతంగా పిల్లల్ని కట్టేసి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారంటే కెన్ యు ఇమాజిన్? ఎక్కడన్నా ఇది జరుగుతుందని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి చేతగానితనం. నిన్న పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. నీ అమ్మ ఒడి ఏమైంది? నీ ఇంగ్లీష్ మీడియం ఏమైంది? నాడు నేడు ఏమైంది? కెన్ యూ ఆన్సర్ దిస్? కడాన పిల్లల్ని బలి తీసుకుంటావా? 8 మంది 9 మంది రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయారు. బలవంత మరణాలు చేసుకున్నారు. పిల్లలు ఆనందంగా చదువుకోవాల్సిన వయస్సు, బాల్యం అనేది ఉత్సాహంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఆ పిల్లల్ని సర్వనాశనం చేసి వాళ్ళకి టెన్షన్ పెట్టి, స్ట్రెస్ పెట్టి వాళ్ళని కూడా చంపేసే పరిస్థితికి వచ్చావు. మామూలుగా చదువుకుంటే వాళ్ళకి చదువు బాగా వచ్చేది. కడాన నువ్వు చేసిన దౌర్భాగ్యంతో వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చారు. వ్యవసాయం సర్వనాశనమై రైతులు చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, ఈ ముఖ్యమంత్రిది ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్ అయిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఏంటి అరాచకాలు? దీనికి పోలీసులు వంతన పాడుతున్నారు. అందుకే ఈ రోజు చెప్తున్నాను, ఈ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక బుక్ వేశాం. ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్తాం. మీరు చేసేది సామాజిక న్యాయం కాదు, సామాజిక హత్యలు. మొత్తం మీరు చేయవలసిన పని మీరు చేయడం లేదు. ఈ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంగా మార్చారు, వల్లకాడుగా మార్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో ఉండే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా రాత్రులు నిద్రపోయే పరిస్థితులు లేడు. ఏ రౌడీ వస్తాడో, మా ఆడబిడ్డల్ని ఏం చేస్తాడో, ఏ దుర్మార్గుడు వస్తాడో, మా మీద దాడి చేస్తాడేమో అని ఆలోచించుకుంటూ బతికే పరిస్థితి వచ్చిందంటే
ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా. ఇక్కడ కొన్ని సంఘటనలు చెప్తున్నాను పోలీసులకి. ఇంతవరకు భరించాం, ప్రజలు కూడా భరించారు. ఇప్పుడు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల తరపున పోరాడతాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటాం. ఒక సైనికుడిగా తయారు చేస్తాం. మీరు న్యాయం చేస్తే మీకు సపోర్ట్ చేస్తాం, సహకరిస్తాం. అన్యాయం చేస్తే సహాయ నిరాకరణ కూడా చేస్తాం. మీ మీద కూడా పోరాడతాం. ఆ విషయం మీరు పోలీసులు గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ సైన్యం పైన కూడా పోరాడారు. ఆ రోజు పోరాడింది స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఇప్పుడు రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల కోసం అంబేద్కర్ ఏ రాజ్యాంగం అయితే రాశాడో, అంబేద్కర్ ఏ హక్కులైతే ప్రజలకు గాని ప్రజాస్వామ్యాలు ఇచ్చారో దానికోసం పోరాడతాం. ఎవరైనా పోలీసులు కావాలని ఇప్పుడు కొత్త ఒరవడి చూస్తున్నాం. సిబిసిఐడి నాకు అర్థం కాల. ఈ సిబిసిఐడి ఏంటో కొత్తగా వచ్చింది. సిబిసిఐడి వ్యవస్థ ఉంది. దేనికున్నారు మీరు? 41A నోటీస్ ఇవ్వడానికి కాదు మీరు ఉండేది. 41A నోటీస్ కింద అరెస్టు చేయడానికి కాదు నువ్వు ఉండేది. సిబిసిఐడి స్పెషలైజ్డ్ ఫోర్స్, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఎప్పుడైనా అతి కీలకమైన కేసులు వస్తే, 2 జిల్లాల మధ్య ఏదైనా సమస్యలు వస్తే, ఎక్కడన్నా నిందితులు వేరే వేరే నేరాలు చేస్తే అలాంటి సాక్ష్యాలు సేకరించి కేసు ఎస్టాబ్లిష్ చేయడానికి సిబిసిఐడి ఉంది. ఇప్పుడు సిబిసిఐడి తయారైంది హెరాస్మెంట్ డిపార్ట్మెంట్ గా. ప్రతి ఒక్క కేసు వాళ్ళకి ఇవ్వడం. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ విధంగా వస్తాడో తెలియదు. మఫ్టీలో వస్తాడు. వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీనా, లేకపోతే పోలీస్ అధికారులు తెలియకుండా వచ్చి నీ ఇష్ట ప్రకారం కిడ్నాప్లు చేస్తారా మీరు? మీకు టెర్రరిస్టులకి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నాను. మీరే కదా ఒక ఎంపీని, రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే మీరు కొడతారా? మీరు చంపే ప్రయత్నం చేస్తారా మీరు? ఆ రోజు ప్రజా సంఘాలు, మీడియా కోట్లు కాపాడాయన్ని. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరేం చేస్తే జరిగిపోతుందా? చంపండి, ఎంతమంది చంపుతారు నేను చూస్తాను రేపటి నుంచి. అట్లాడుతున్నారు. నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూస్తున్నా, అన్ని అనలైజ్ చేశాను. అనలైజ్ చేసిన తర్వాత చెప్తున్నా, ఒకప్పుడు నేను పోలీసులు ఎప్పుడు కూడా ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రజలకు విరోధులుగా ఉండడం కాదు. ఆ విధంగా ఈ పోలీసు వ్యవస్థని ఎక్కడికక్కడ సమర్థవంతంగా పనిచేసే వ్యవస్థగా తీసుకొచ్చాం. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాం. ప్రజల పట్ల స్నేహపూర్వమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశాం. ఇదే పోలీసులు తీవ్రవాద సమస్య పైన పోరాడారు. ఇదే పోలీసులు ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేశారు. ఇదే పోలీసులు మత విద్వేషాలను పూర్తిగా అణిచివేసే పరిస్థితికి వచ్చారు. రౌడీలు లేకుండా చేశారు. ఇదే పోలీసులు ఈరోజు నేరస్తులతో కలిసి కొంతమంది మీ ఇష్ట ప్రకారం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. మీ పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందరం ఇక్కడే ఉండాలి. మీరు భయపడిపోయి ఇష్టానుసారంగా చేసి ఈరోజు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాను నేను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను కూడా ఎడ్యుకేట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ పోలీసు వచ్చారంటే భయపడతాం. ఎందుకు భయపడతాం? మనమందరం కూడా చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి, మనకు ఒక సమాజంలో గౌరవమైన స్థానం ఉంది కాబట్టి పోలీసులు చూస్తే ఆటోమేటిక్ గా అనవసరంగా ఒక స్టిగ్మా పడుతుంది మన మీద. మన బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు ఏమనుకుంటారు, మనం ఏ నేరం చేశామనుకుంటారని భయపడిపోతారు. దాన్ని ఆసరాగా తీసుకొని మీ ఇష్టానుసారంగా మీరు బిహేవ్ చేశారు. అందుకే ఈ రోజు నేను ఒక నిర్ణయం చేసింది, పోలీసుల ప్రవర్తన ఏంటి, పోలీసుల యొక్క డ్యూటీ ఏంటి, ఎక్కడ వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఈరోజు పోలీసు డీజీపీ పరిపాలించడం లేదు. తాడేపల్లిలో కూర్చున్నటువంటి సజ్జలో ఇంకొక గుమ్మస్తా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే డీజీపీలు మారిన వ్యవస్థలో మార్పులు రాలేదు.
ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళ యొక్క డిక్టేషన్ ప్రకారం మీ ఇష్ట ప్రకారం చేసినంత వరకు మిమ్మల్ని కూడా వదిలిపెట్టామని మరొకసారి చెప్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఎన్ని రోజులైనా సరే మీ వేధింపులు భయపడిపోయి మానసికంగా కుంగిపోయి మేము రాజకీయాలు వదిలేస్తామనుకుంటున్నారు మీరు. అదే మీ ఉద్దేశం అయితే అది మీ కలగా మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఒకసారి చూస్తే పోలీసులు కేసులు పెట్టే విధానం, హత్యా ప్రయత్నం చేశారని కేసు పెట్టేస్తారు ఏమీ లేకపోయినా. ప్రభుత్వ ఉద్యోగాల విధులు అడ్డగించారని కేసులు పెడతారు. ఏమాత్రం సంబంధం లేకపోయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు. సోషల్ మీడియా కేసులు పెడతారు. కడాన ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు. శభాష్ పోలీసులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మీకు అవార్డులు ఇవ్వాలి. యు ఆన్సర్ దిస్. అంటే నువ్వు పోలీసులు కేసు పెడితే మనం భయపడిపోవాలి. మనం భయపడిపోయి ఇంట్లో నుంచి బయట రాకూడదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి లూటీ చేయాలి, రాష్ట్రంలో 170 సీట్లు గెలవాలి. ఏమనుకుంటున్నారు మీరు? అందుకని ఇలాంటి అక్రమ కేసుల పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్క కేసును క్వశ్చన్ చేస్తాం. ప్రతి ఒక్క పౌరుడు క్వశ్చన్ చేస్తాడు. ప్రతి ఒక్క కార్యకర్త క్వశ్చన్ చేస్తాడు. యాక్ట్ ని ప్రతి ఒక్కరికి చదివినిపిస్తాం. 10 సార్లు చెప్తాం, 100 సార్లు చెప్తాం. ఆ తర్వాత లాయర్లు కన్సల్ట్ చేస్తాం. ఎక్కడికెక్కడ కోర్టుకు ఒక లాయర్ని పెట్టుకుంటాం. పెట్టుకొని ఎక్కడైతే వీళ్ళు తప్పు చేశారో ఆ తప్పుడు కేసుని పెట్టి అప్పటికి కూడా ఇష్టానుసారంగా చేస్తే ప్రైవేట్ కేసులేసి మిమ్మల్ని నేరస్తులుగా చట్టం ముందు నిలబెట్టే పరిస్థితి వస్తుంది. చేస్తాం, చేసి తీరుతాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో పక్కన ఒకే కేసులో తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టి ఇద్దరి పైన కేసులు పెడితే తెలుగుదేశం పైన దెబ్బలు తిన్న వాళ్ళని నాన్ బెయిలబుల్, కొట్టిన వాడిని బెయిలబుల్ సెక్షన్స్. ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా. మేము కేసు ఇస్తే మీరు కేసు బుక్ చేయరా? మీరు ఎవడో కేసు ఇస్తే ఇమ్మీడియట్ గా ఎవరిపైన వాళ్ళపైన బుక్ చేస్తారా కేసులు మీరు? అంటే వాళ్ళు కేసు ఇవ్వడమే మీరు కేసు రిజిస్టర్ చేసి అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకుండా మా మీదకి వస్తారు మీరు ఇష్టానుసారంగా. ఇంకో పక్కన 41A నోటీసులు సిఆర్పిసి 7 years లోపలంటే పనిష్మెంట్ బెయిలబుల్ సెక్షన్స్ దట్ ఈజ్ ఆటోమేటిక్ ఇవ్వాలి. అలాంటి కేసుల్లో కూడా మీరు అరెస్టులు చేస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొస్తారు. అంటే మీ ఇష్టం అన్నమాట. ఇంకో పక్క 7 years కంటే పైన కేసులు పెడతారు. అంటే 7 years పైన కేసులు పెట్టినప్పుడు మీరు నోటీస్ ఇస్తారు. ఎంత దారుణం అంటే ఆ నోటీస్ ఇచ్చినప్పుడు పర్సనల్ గా కానీ ఇంటికొచ్చి కానీ ఇవ్వాలి. నో ఎఫ్ఐఆర్, నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ రమ్మంటారు. అంటే నువ్వు నోటీస్ ఇవ్వంగానే మేము పోలీస్ స్టేషన్ రావాలి. ఏ నేరం అని కూడా చెప్పవు నువ్వు. అంటే తర్వాత రాసుకుంటావు. అది బెయిలబుల్ సెక్షన్ అయితే ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నావు? ఇంకో కేసు బుక్ చేస్తావు. కోర్టులో గాని మాకు బెయిల్ ఇచ్చే పరిస్థితి వస్తే కోర్టులోనే ఇంకో కేసు బుక్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తావు. ఎంత గొప్పోళ్ళండి పోలీసులు. ఏమనుకుంటున్నారు మీరు? అందుకని ఈరోజు మనం చూస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అవి కూడా చదివినిపిస్తాం ఏ కేసులో ఇచ్చారని. అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా ఓరల్ ఆర్డర్స్ ఇస్తారు ఫోన్ చేసి, నువ్వు రా పోలీస్ స్టేషన్కి అని. అంటే నువ్వు రమ్మంటే నేను రావాలా? అంటే ఏమైనా బుద్ధి ఉందండి పోలీసులకి? ఎవరిని రమ్మనాలి? నేరస్తుల పైన మీరు ఇది చేయాలి. రాజకీయ పార్టీ నాయకుల పైన కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తల పైన కాదు. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. పోలీసులు చట్టపరంగా పనిచేయండి. అప్పుడే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు. మీరు చట్టపరంగా పనిచేయకుండా
మీరు రాజకీయం చేస్తే మీరు బలి పశువులు అయిపోతారు. ఆ విషయం నేను హెచ్చరిస్తున్నా. ఇది ఒక రాజకీయ పార్టీ. పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, పోతాడు. రాజకీయ పార్టీ శాశ్వతంగా ఉంటాం. రాజకీయ కక్షల కోసం మమ్మల్ని గాని కావాలని వాళ్ళు చెప్పారు కాబట్టి కేసులు పెట్టి మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ చట్ట ప్రకారం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఉమెన్ని ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అనుమానితులుగా ముద్దాయిలుగా గాని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంటి దగ్గరనే విచారించాలని చాలా స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఆ ఆదేశాలని తొంగలో దొక్కారు. నేను అడుగుతున్నా, ఎవరైతే పలాస కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శిరీష్ అని ఏ రూల్ కింద సిబిసిఐడి తీసుకొచ్చారు? ఇది సుప్రీంకోర్టు వైలేషన్ అవునా కాదా? యు ఆన్సర్ దిస్. తీసుకొచ్చిన తర్వాత అడ్వకేట్ ని లోపల పెట్టకుండా, ఆవిడ అడిగినా కూడా అడ్వకేట్ ని పెట్టకుండా బయట పంపిస్తారా మీరు? ఏం చెప్పింది ఆ రోజు సుప్రీంకోర్టు? చెప్పింది ఏంటి? అడ్వకేట్ సమక్షంలో ఇంట్రాగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఎందుకు పోలీసులు బ్యాడ్జ్ పెట్టుకోలేదు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలా, టెర్రరిస్టులా మీరు? ఒకప్పుడు బాడీ ఓన్ కెమెరా పెట్టాను నేను. ఎందుకు పెట్టాను? పోలీసులు మాట్లాడేది, అవతల వాళ్ళు మాట్లాడేది రెండు రికార్డ్ అయి క్లౌడ్ ద్వారా ఆటోమేటిక్ వెళ్లిపోవాలని. అంటే మీ ఇష్ట ప్రకారం బూతులు తిట్టడానికి, బెదిరించడానికి కాదు. అదే మరి ప్రజలు కూడా మిమ్మల్ని తిడితే సహకరించకపోతే అవి కూడా రికార్డు అవుతాయి. అలాంటి వ్యవస్థ పెడితే బ్యాడ్జి పెట్టుకోరా మీరు? మా పై అధికారులు చెప్తారు, మా పై అధికారులు చెప్తున్నారని చెప్తారా మీరు? అందుకే చెప్తున్నా కార్యకర్తలకి, నాయకులకి, ఎవరిని అడిగితే మా హైకమాండ్ చెప్పారని చెప్పండి. మీ పై ఆఫీసర్లు చెప్తే మీరు పనులని చేస్తే నేను కూడా చెప్తున్నా, చట్ట ప్రకారం పనిచేద్దాం. చట్ట ఉల్లంఘన చేస్తే ఏ వ్యక్తి అయినా సరే ఎదిరించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది రాజకీయంగా కావచ్చు, పోలీస్ పరంగా కావచ్చు, అధికార పరంగా కావచ్చు. ఎవరు తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టాం. ఏంటయ్యా మీ అఘాయిత్యాలు? పోలీసులకు ఏమైనా సిగ్గుందా, మానవత్వం ఉందా మీకు? అన్నదానం చేస్తామని అన్నా క్యాంటీన్ పెడితే మంగళగిరిలో దాన్ని ఒక సీనా? ఇది ఒక సాంప్రదాయం తెలియని వారి దగ్గర, నేరస్తుల దగ్గర మీరు పనిచేస్తున్నారు. భారతదేశంలో సాంప్రదాయం ఏంటి? ఎవరైనా తిండి లేకపోతే అన్నం పెట్టడం. అదే అన్నదానం ఎన్టీఆర్ ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానంలో 84-85లో ప్రారంభిస్తే ఇప్పుడు దాతలే ముందుకొచ్చి ఒక 1000 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతా ఉంది. అలాంటిది అన్న క్యాంటీన్ పెడితే దాన్ని మీరు రద్దు చేసి ఈ రోజు ఎవరైనా స్వచ్ఛందంగా భోజనం పెడతామంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారా మీరు? ఎక్కడికి పోతున్నారు? నాకైతే ఇవి చూసిన తర్వాత ఒళ్ళు రగిలిపోయే పరిస్థితి వస్తుంది. వీళ్ళు చేసే పనులు చూస్తే, అరాచకాలు చూస్తే వీళ్ళని ఏమి చేయాలనే ఆలోచన వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇంకొక పక్క మీరు చూస్తే ఆఫీసర్లు ఇంత మునిపే చెప్పా, బ్యాడ్జీలు పెట్టుకోవాలి, యూనిఫామ్ లో ఉండాలి. నిన్న శిరీషాన్ని తీసుకొచ్చి కన్ఫెస్ గమ్మని నేనే పెట్టానని పై వాళ్ళు చెప్పారని చెప్పమని పదే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఈ రోజు ఒక్కరోజే కాదు, చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఫైబర్ గ్రిడ్ అని, లేకపోతే ఇంకో కేసులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, అమరావతిలో కేసులు పెట్టి ఔటర్ రింగ్ రోడ్ అని, ఇన్నర్ రింగ్ రోడ్ అని, ఇంకోటని కేసులన్నీ పెట్టి వచ్చిన తర్వాత ఎవరిని పట్టుకొచ్చినా వాళ్ళ పేర్లు చెప్పేయండి. చంద్రబాబు నాయుడు పేరు చెప్పండి, లోకేష్ పేరు చెప్పండి, లేకపోతే అచ్చెన్నాయుడు పేరు చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియాలో కేసు పెడితే కూడా అచ్చెన్నాయుడు చెప్పాలనా, లేకపోతే లోకేష్ చెప్పాలనా, చంద్రబాబు నాయుడు చెప్పాలనా? మీ ఫేక్ కేసులేంటి? ఎన్ని పోస్టులు పెట్టారు? మీకు ఇచ్చావా లేదా? క్యారెక్టర్ అసాసినేషన్ చేశారా లేదా? చేసిన తర్వాత కేసులు ఇచ్చావా లేదా? ఇస్తే ఎందుకు సిగ్గు లేకుండా ఆ కేసులు రిజిస్టర్ చేయలేదు?
ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సమాధానం చెప్పని అడుగుతున్నా. అంటే మనం భయపడిపోతాం. వీళ్ళు అక్కడ అడగంగానే మనం భయపడిపోయి వీళ్ళకు ఊడిగం చేయాలి. ఏమనుకుంటున్నారు మీరు? ఇంకొక పక్క అజిటేషన్ చేసే రోజున అందరినీ అరెస్ట్ చేయడం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇల్లీగల్ డిటెన్షన్. ఇల్లీగల్ డిటెన్షన్ చేసిన ప్రతి ఒక్క స్టేషన్ ఆఫీసర్ని కోర్టుకు లాగుతాం. మిమ్మల్ని వదిలిపెట్టాం. డ్యూటీ చేయండి. డ్యూటీ చేయకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. అదే మరి రౌడీ షీటర్లు, కొత్తగా రౌడీ షీటర్లు ఓపెన్ చేసేస్తున్నారు. ఎందుకు? రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తే రిపీట్ ఇవ్వవచ్చు. అంటే మనం తప్పు చేయకపోయినా రౌడీ షీటర్ ఓపెన్ చేసి ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే చాలా స్పష్టంగా ఆదేశాలున్నాయి. ఇది నో యువర్ రైట్స్. ప్రతి ఒక్కరికి నో యువర్ రైట్స్. ఫస్ట్ మీడియా కూడా, మీరు కూడా భయపడిపోతున్నారు. అందరికీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇన్ డీకే బాసు వర్సెస్ టు స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఇది చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్ లైన్స్ ప్రతి ఒక్కరికి సర్క్యులేట్ చేస్తాం, ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తాం, ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఏ పోలీస్ వచ్చినా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో క్లియర్ గా డ్యూటీస్ ఆఫ్ పోలీస్ మేకింగ్ అరెస్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇంట్రాగేషన్. ఆల్ పోలీస్ పర్సనల్ షుడ్ వేర్ నేమ్ ట్యాగ్స్ క్లియర్లీ ఇండికేటింగ్ దేర్ నేమ్ అండ్ డిసిగ్నేషన్. నేను ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినప్పుడు అడుగుతున్నా, ఏమయ్యా పోలీసులు ట్యాగ్ పెట్టుకున్నారు, ఎవరైనా మహానుభావుడు నిన్ను అరెస్ట్ చేశాను అడుగుతున్నా. లేదు సార్ పెట్టుకోలేదు. నువ్వు అడగలేదు అంటున్నా, నాకు తెలియదు సార్. ఇది ఎక్కడ న్యాయం? మామూలుగా అరెస్ట్ చేసినప్పుడే కాదు, రోడ్డు మీదకి వస్తే బాడీ వర్న్ కెమెరా పెట్టా నేను అకౌంటబిలిటీకి. అలాంటిది మీ ఇష్ట ప్రకారం చేస్తారా? పోలీస్ మస్ట్ ఎంటర్ ది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ పోలీస్ అఫీషియల్స్ కండక్టింగ్ ఇంట్రాగేషన్ ఇన్ ఏ రిజిస్టర్. ఇంట్రాగేషన్ చేసే ఆఫీసర్ కంపల్సరీగా రిజిస్టర్లో ఎంటర్ చేసిన తర్వాతనే చేయాలి. ఈయన వస్తాడు, రూమ్లోకి వస్తాడు, ఇష్ట ప్రకారం బెదిరిస్తాడు, మళ్ళా పోతాడు, మళ్ళా వస్తాడు, మా పై ఆఫీసర్ చెప్పాడని. మీ పై ఆఫీసర్కి ఉంటే ధైర్యం ఉంటే ఆయన వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా, ఇంట్రాగేషన్ చేయొచ్చు కదా. అంటే తాడేపల్లి నుంచి నీకు ఆర్డర్స్ వచ్చితే నువ్వు చేస్తానే ఉంటావు నీ ఉద్యోగం కోసం. నీ ఉద్యోగం కోసం నేను సఫర్ కావాలా? ప్రజల కోసం నిన్ను కూడా పనిష్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అరెస్ట్ మెమో. అరెస్ట్ మెమోలో మీరు చూస్తే ది పోలీస్ ఆఫీసర్ మేకింగ్ అన్ అరెస్ట్ హ్యాస్ టు ప్రిపేర్ అన్ అరెస్ట్ మెమో దట్ రికార్డ్స్ డీటెయిల్స్ ఆఫ్ ది అరెస్ట్. ఎక్కడ చేశారండి? ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళు. మీరు అడిగారా? పట్టాభి కూడా అడగల, బోండా మన ఉమా కూడా అడగల, దేవినేని ఉమా కూడా అడగల. అంటే అరెస్ట్ చేస్తాను ఏం చేస్తున్నాం? మా రవి కూడా అడగల, కోన రవి బాగా టైగర్, ఆయన కూడా అడగల. అంటే మనం భయపడిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అనగానే మనకు కోల్డ్ ఫీట్. పోలీసులు అప్పర్ హ్యాండ్ సైకలాజికల్ గేమ్. వీళ్లు నేరస్తుల పట్ల వ్యవహరించవలసిన తీరు రాజకీయ నాయకుల పట్ల వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం ఇది. ఇంకో పక్క ది అరెస్ట్ మెమో must contain the signature of at least one witness who can be a relative of the arrestee or a respectable person of the locality where the arrest is made, the time, date and police of the arrest. The arrested person should sign the arrest memo after it is properly prepared. ఎక్కడ చేశారండి? నారాయణ రోడ్డు మీద పోతా ఉంటే, భార్య ఆయన పోతా ఉంటే ఒక టెర్రరిస్టుల మారిగా కిడ్నాప్ చేస్తారా మీరు ఆ పోలీసులు? యు ఆన్సర్ దిస్ సిబిసిఐడి. ఎవ్రీ అరెస్ట్ హియర్ ఆఫ్టర్వర్డ్స్ యూ హావ్ టు ఆన్సర్ టు ది పీపుల్. యు ఆర్ ఆన్సరబుల్ టు ది కాన్స్టిట్యూషన్
రాజ్యాంగ ప్రకారం నువ్వు ప్రవర్తించవలసిన అవసరం ఉంది. నీకు ఏ హక్కు అయితే చట్టంలో ఇచ్చారో అదే చట్టంలో నాకు కూడా హక్కులు ఇచ్చారు. నీకే కాదు మాకు కూడా ఇచ్చారు, హక్కులు ఇచ్చారు. రౌడీల పట్ల మీరు కఠినంగా ఉంటే మేము సమర్థిస్తాం. మంచి వ్యక్తులను నేరస్తులుగా చిత్రీకరించి ఇష్టానుసారంగా చేస్తే వదిలిపెట్టాం. నీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే గంగాధర్ చంపేశారో గంగారెడ్డి మిస్టేక్ ఎవరైతే శ్రీనివాస్ క్రియేట్ చేశారో వాళ్ళపైన అరెస్ట్ చేయి. ఆన్సర్ దిస్. ఇన్స్పెక్షన్ మేము అరెస్ట్ ఫస్ట్ రిక్వెస్టెడ్ అరెస్టింగ్ రికార్డ్ minor or major injuries or our body in the inspection. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు. హౌ కెన్ యూ డూ ఇట్? ఆర్ యూ హ్యూమన్? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? అలాంటప్పుడు నువ్వు అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ చేయకుండా 600 కిలోమీటర్లు తీసుకొచ్చి బ్లీడింగ్ అయితే జైల్లో పెట్టారంటే మీరు ఎంత దుర్మార్గం అండి. ఇంకో పక్కన ది మెమరాండమ్ షుడ్ బి సైన్డ్ బై ది అరెస్టెడ్ పర్సన్ అండ్ ది అరెస్టింగ్ ఆఫీసర్. ఏ కాపీ ఆఫ్ ది మెమో మస్ట్ బి గివన్ టు ది అరెస్టెడ్ పర్సన్. ఇవ్వరు, ఎఫ్ఐఆర్ ఇవ్వరు. ఎందుకు? మనం కోర్టు పోతామని. అంటే ఎఫ్ఐఆర్ ఇవ్వరు, అరెస్ట్ మెమో ఇవ్వరు, ఇల్లీగల్ గా తీసుకొస్తారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అరెస్టెడ్ అండ్ డిటెన్షన్. ఇది క్లియర్ గా టైం కూడా పెట్టారు. స్టాండర్డ్స్ అన్ని కూడా పెట్టి ఇంట్లో వాళ్ళకి ఇమ్మీడియట్ గా చెప్పాలి. ఇఫ్ ది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఎ డిఫరెంట్ district or city, the concerned police station should be informed by telegram within 8 to 12 hours of the arrest and then convey the information to the relatives or friends. The information of the arrest should be sent through the district legal aid committee. Daily diary maintain cheyali, medical examination cheyali, right to a lawyer. The arrested person has the right to meet and consult a lawyer during his or her interrogation. The police cannot deny this. మా పాపం మా లక్ష్మణ పోతానే ఉంటాడు. ఈయన బయట పొమ్మంటారు. ఈయన మంచోడు మరి బయట వచ్చేస్తాడు. వై షుడ్ యూ కోఆపరేట్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎందుకు మీరు కోఆపరేట్ చేయాలి? లాయర్ హక్కులకు మీరు తెలుసుకోవాలి. అదే మరి సిటిజన్ హక్కులు మనం తెలుసుకోవాలి. టుమారో నుంచి లేచిరండి అక్కడి నుంచి. మా లాయర్ లేకపోతే నేను కూర్చోను, వెళ్తాను. ఏం చేస్తామండి? ఓవరాల్గా చెప్తే నేను రాను. నా ఎఫ్ఐఆర్ కాపీ 41A అరెస్ట్ వారంటీ, అప్పుడు నేను వస్తాను. అది అడిగే పరిస్థితి వస్తే తప్ప వీళ్ళు ఇష్ట ప్రకారం వినే పరిస్థితి లేదు. అదే మరి ఎప్పటికప్పుడు మేజిస్ట్రేట్కి ఇన్ఫార్మ్ చేయాలి. కంట్రోల్ రూమ్ లో కూడా ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అందుకే ఈ రోజు నేను చెప్తున్న పోలీసు వ్యవస్థకు కూడా ఇప్పటికే కొన్ని కేసులు ప్రిపేర్ చేశాం. కొంతమంది ఇప్పటికే 41A కేసులో ఇల్లీగల్ గా అరెస్ట్ చేసిన వాళ్ళు జైలుకు పోయారు. మేజిస్ట్రేట్లు సస్పెండ్ అయ్యారు. అప్లికేషన్ ఆఫ్ మైండ్ సరిగా చేయకపోతే ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. చట్టపరంగా వీళ్ళు పనిచేసినప్పుడు మనకే బాధ లేదు. మేజిస్ట్రేట్ల పైన ఒత్తిడి తీసుకొచ్చో, బెదిరించో, లేకుంటే భయపెట్టి, లేకుంటే మనల్ని అరెస్ట్ చేసి హెరాస్ చేస్తే మాత్రం రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తీసుకుంటాం. రేపు కూడా మేమంతా జిల్లాలకు పోయినప్పుడు లీగల్ టీంను కూడా రమ్మంటాం. మహానాడు సమయంలో అక్కడ డెస్క్ పెడతాం. ఈ కేసులన్నీ స్టడీ చేస్తాం. ప్రైవేట్ కేసులు ఏమేమి కావాలనో ప్రైవేట్ కేసులు వేస్తాం. ఇక్కడ ఆఫీసులో కూడా ఒక సెల్ ఒకటి పెట్టి దాన్ని కూడా ఏ విధంగా చేయాలో చేస్తాం. అల్టిమేట్ గా ఒకటే చెప్తున్నా, ఒక కమిషన్ వేస్తాం, ఒక ట్రిబ్యునల్ వేస్తాం. అధికారానికి వచ్చిన వెంటనే ఈ కేసులన్నీ కూడా స్టడీ చేసి
మళ్ళా రికమెండేషన్లు కాదు. ఆ ట్రిబ్యునల్కి అధికారాలు ఇస్తాం, చట్టంలో ఉంది. అధికారంలో ఇచ్చి కేసులన్నీ స్టడీ చేసిన తర్వాత, ట్రయల్స్ చేసిన తర్వాత అవసరమైతే పనిష్మెంట్ కూడా ఇస్తాం. గుర్తుపెట్టుకోండి మీరు. దయచేసి ఒకటే పోలీస్ ఆఫీసర్లు కోరుతున్నా, గత ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ బీ కేర్ఫుల్. మేము కూడా భరించాం, నిద్రలో లేని రాత్రులు గడిపాం, ఫియర్ సైకోలో బతికాం. మా వాళ్ళ కాపాడుకోవడానికి నేను పడిన తాపత్రయం గాని, బాధ గాని, ఆవేదన గాని, ఒక సహచరుడు చేయని తప్పుకు జైల్లో పెడితే ఎంత బాధపడ్డానో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేస్తే నేను ఎప్పుడు సహకరించను. తప్పు చేయని వాడిని జైల్లో పెట్టినప్పుడు మాత్రం చాలా బాధ, ఆవేదన అవుతుంది. అదే నేను బాధపడ్డాను. ఈరోజు రాష్ట్రం మొత్తం అదే జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. ఈరోజు అనుకుంటున్నారు, ఓకే అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు, ఇంకొకరి పైన కేసు పెట్టారు, నాకేమైందని. కాదు, రేపు నిన్ను అరెస్ట్ చేసినా, నిన్ను చంపినా మాట్లాడే వాయిసే ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ పిల్లలు 2 లక్షల మంది పేలైతే కనీసం నోరు తెరవకపోతే ఒక భరోసా ఇద్దామని ఒక జూమ్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు ధైర్యంగా ఉండండి, మేము అండగా ఉంటాం, మళ్ళా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం, మీ భవిష్యత్తు కాపాడుతామని చెప్పడానికి పెడితే అందులో కూడా వీళ్ళు ఇల్లీగల్ ఫెలోస్, ఫేక్ ఫెలోస్ అందులో కూడా జాయిన్ అయిపోయారు. దొంగల్లాగా అందులో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరు వాయిస్ దానికి సమర్థిస్తుంది ఆ పార్టీ. సిగ్గు కూడా లేదు. వీళ్ళంతా క్రిమినల్స్. ఏటూ దానికి సమర్థిస్తాడు. నాకైతే ఇది ఎట్లా, అరే పబ్లిక్ ఏమనుకుంటారు, పెట్టిన పర్పస్ ఏంటి, వీళ్ళు ఎంటర్ కావడం ఏంటి, వీళ్ళని ఖండించాలి అనే సిగ్గు జ్ఞానం కూడా లేకుండా దాన్ని కూడా మీరు సమర్థించే పరిస్థితికి వచ్చారంటే మీరు బరి తెగిచ్చారు. భయపెట్టాలనుకుంటున్నారు. కబద్దార్ గుర్తుపెట్టుకోండి. శ్రీలంకలో ఏం జరిగిందో అదే మీకు జరుగుతుంది. ఉంటే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత ప్రజలు గాని మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే పరిస్థితికి వస్తే మీరు పారిపోవడం ఖాయం. ఆ స్టేజ్ రాకుండా చూసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. బాధ్యతగా ప్రవర్తించాల్సిందిగా పోలీసు వ్యవస్థను కోరుతున్నా. థ్యాంక్ యూ అనండి. రమ్మనండి, నేను కూడా చూస్తాం. చాలా జరిగితే చాలా జరిపిస్తాం. తమాషా అనుకోవద్దు. ఇదేమీ A2 అనుకోవద్దు. A2 కంటే అందరూ భయపడతారని. ఇక్కడ ఎవడో భయపడేవాళ్ళు లేడు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. ఐఎమ్ వార్నింగ్ హిమ్. నువ్వే గొప్పవాడు అయితే నీకంటే తక్కువేం లేదు. నీ ప్రాణం నీకెంత ముఖ్యం, మా ప్రాణం మాకంతే ముఖ్యం. నీ ఇష్ట ప్రకారం నువ్వు చేస్తే నీకు ఉడిగించడానికి మేము ఇక్కడ లేం. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకు సాంప్రదాయాలు తెలియవు, సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు. నువ్వు ఒక నేరస్తుడిగా ప్రవర్తించావు కాబట్టి నేరస్తుడికి నేరాలోచనలు వస్తాయి. ఆ నేరస్తుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కబద్దారు గుర్తుపెట్టుకో. ఈ విషయం చెప్తున్నా. నువ్వు చెయ్యి, నేను చూస్తా. ఎన్నిసార్లు వస్తారో మీరు చేయండి, నేను చూస్తా. ప్రజల్ని మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తుంది, ప్రజలు మీ బట్టలిప్పే పరిస్థితి వస్తుంది. ఇదే మరిగా అయితే మాత్రం గుర్తుపెట్టుకో. కన్సోల్ చేయి. ధైర్యం ఉంటే అండగా నిలబడు. వెళ్ళు. ఎందుకు జరిగింది చెప్పు. అమ్మఒడి ఏమి ఇచ్చావని చెప్పు. ఎందుకు జరిగింది చెప్పు. నాడు నేడు ఏం జరిగింది చెప్పు. ఇంగ్లీష్ మీడియం ఏం జరిగింది చెప్పు. పిల్లలకి టెన్షన్ క్రియేట్ చేశారు, అది అడ్రస్ చేయండి. ఎప్పుడైతే విద్యా వ్యవస్థ నాశనమైందంటే టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూలో పెట్టినప్పుడే నాశనం చేశారు. మీరు మానసికంగా చనిపోయారు వాళ్ళు. ఆ రోజు టీచర్కు ఉండే గౌరవం మంటగలిసిపోయింది. ఎప్పుడైతే టీచర్ ఏంటి, తల్లి దైవం, తల్లి తండ్రి తర్వాత గురువు, తర్వాత దైవం. అలాంటి గురువునే మీరు ఇంత నీచంగా ప్రవర్తించిన తర్వాత ఎక్కడ చదువుకుంటారు? నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న సిస్టమ్స్ ఎందుకు డిస్టర్బ్ చేశారు? ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెట్టాం. అది కాని ఉంటే కరోనా సమయంలో బ్రహ్మాండంగా చదువుకునేవాళ్ళు, ఇంటి దగ్గర కూర్చొని చదువుకునేవాళ్ళు. ఎందుకు చేశారు దాన్ని? యూ ఆన్సర్ దిస్. ఈ రోజు మీరు రౌడీజం చేస్తున్నారు. సర్వలెన్స్ కెమెరాస్ పెట్టాం. ఎందుకు చేశారు అవి?
అంటే రౌడీజం చేయడానికా? అది ఉండుంటే ఎక్కడైనా ఎవరైనా క్రైమ్ చేస్తే నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అయినా ట్రేస్ చేసే మెకానిజం పెట్టాం. అన్ని వ్యవస్థలు నాశనం చేసి అంటే మీరు రౌడీజం చేస్తూ మమ్మల్ని అణిచివేయాలనుకుంటారా? కబద్దారు గుర్తుపెట్టుకో, జరగదు, జరగనీయం. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాం, చరిత్రలో కలిసిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళందరూ. ఎన్నోసార్లు చెప్పాను కదా, ఆయన భార్య కాపురం చెప్పాను, మేమే ఉన్నాం. ఆ మాట ఎన్నోసార్లు చెప్పాను. బుద్ధి ఉందా నీకు? ఎవడే పెట్టమన్నాడు? నేను కాలువలు తీసావా నువ్వు? ఎంఎస్పీ ఇచ్చావా నువ్వు? వాళ్ళు ఇచ్చే దానికి డబ్బులు ఇచ్చావా నువ్వు? మీటర్లకు మోటార్లకి మీటర్లు పెడతావా నువ్వు? ఎరువులు ఇస్తున్నావా నువ్వు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అష్యూర్ చేసిన ఎంఎస్పీ ఇచ్చావా నువ్వు? ఎందుకు ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. పోలవరం ఎందుకు నాశనం చేశావు? ఇరిగేషన్ ఎందుకు నాశనం చేశావు? యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అవి చేయకుండా మౌలికమైన సమస్యల్ని అక్వాకల్చర్ రైతులు కూడా ఇప్పుడు క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. హార్టికల్చర్ రైతులు కూడా క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి వెళ్ళి? కాబట్టి మేమేదో మెత్తగ్గా ఉన్నామో నైస్ తీసుకుపోతున్నామని చెప్పి నిష్ట ప్రకారం మాట్లాడితే ప్రతి ఒక్క రోజు ఫేక్ న్యూస్ పెట్టి మా మీద బురదేస్తే ఆ బురద మీద తడువుకుంటూ తుడుచుకుంటా ఉంటాం. ఇష్టానుసారంగా ఎస్కేప్ కావచ్చు అనుకున్నావు, కానీ నీ ఆటలు సాగవు. అందుకే ప్రజల్లో మీరు చూశారు, మన బస్సులు పంపేలా ఏమైందయ్యా? మనుషులు రానేలా ఏమైందయ్యా? కట్టలు ఎంచుకొని వచ్చారు, ఆగ్రహంతో వచ్చారు, ఆవేశంతో వచ్చారు. వాళ్ళేమి అకామిడేషన్ అడగలా, మమ్మల్ని భోజనం అడగలా. ఒకటే, మేము ఈ పార్టీతో ఉండాలి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే చెప్పాం మళ్ళీ, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఇతను ఒక అరిష్టం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం. అందుకే ఇంతమంది చనిపోయారు. ఇంతమంది చనిపోయారంటే లాస్ట్ రిసార్ట్ గా చంపబడ్డారు. లాస్ట్ రిసార్ట్ గా ఇంకా దిక్కు తెలియకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళు చేసిన అరాచకాల వల్ల, లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిన వల్ల చాలా మంది యాక్సిడెంట్లు గాని, పడవలు పడిపోయి గాని, లేకుంటే ఫ్యాక్టరీ యాక్సిడెంట్లు చనిపోయే పరిస్థితికి వచ్చారు. గవర్నెన్స్, పరిపాలన తెలియనివాడు, రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తం ధ్వంసం చేసిన వ్యక్తుల వల్ల ఈ అరిష్టం వచ్చింది రాష్ట్రానికి. 175 కాదు, రాజకీయాల్లో ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. అదే చివరి ఎలక్షన్, లాస్ట్ నెక్స్ట్ పోటీ చేయడానికి లాస్ట్ ఎలక్షన్, రాబోయే ఎలక్షన్ తర్వాత ఆ పార్టీ పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఒకసారి అన్నావు, అదే ఆఖరి ఛాన్స్ అయింది. ఇంకా నీకు అర్హత లేదు రాజకీయాల్లో ఉండడానికి. అదే అన్ని రాజకీయ పార్టీలు చెప్తే తిరగాలనా? అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అది కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎవరైనా సరే హక్కులు ఉన్నాయి. ఒక వైఎస్ఆర్ పార్టీకి రాసి ఇవ్వాల ఈ రాష్ట్రాన్ని. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రజాస్వామ్యంగా నువ్వు ప్రవర్తించినంత వరకు రాజకీయాల్లో ఉండే అర్హత నీకుంది. ఎప్పుడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన తర్వాత, అప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యం చేసిన తర్వాత నీకు పరిపాలించే హక్కే కాదు, రాజకీయాల్లో ఉండే హక్కు కూడా లేదు. అది కూడా కోల్పోయాడు ఈ ముఖ్యమంత్రి. ఆ విషయమే చెప్తున్నా. అదే మేము చెప్పబోయేది ప్రజలకి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పార్టీల మధ్య చిచ్చు పెట్టడం లేదు. వచ్చిందేనంటే వాళ్ళు ఏం చేశారు? ఐటీడీపీ వర్కర్ని అమ్మఒడి ఎక్కడుంది? అమ్మఒడి ఉందా? ఇచ్చావా జనవరిలో అమ్మఒడి? అదే చెప్పారు వాళ్ళు. అది కూడా చెప్పలేదు వాళ్ళు. ఎంతో మంది పెట్టుకున్నారు. అది తప్ప. ఓకే, ఇప్పుడు 300 యూనిట్ల నిబంధన ఎవడు పెట్టాడు? ఐఎంఆర్ఎస్కి అప్పుడు పెట్టాడు. చెప్పావు ఎలక్షన్లో? చెప్పుంటే తాడు తీసేవాళ్ళు. అమరావతిని కంటిన్యూ చేయను 3 రాజధానులని చెప్పావా రోజు? పోలవరం డయాఫామ్ వాళ్ళు కొట్టుకుపేడి చేస్తానని చెప్పావా నువ్వు? కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆడబిడ్డల పైన పోస్టులు పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే, కేసులు ఇస్తే మాట్లాడు. నా లెటర్ ప్యాడ్ పైన ఫోర్జరీ చేస్తే నువ్వు మాట్లాడవు. అంటే పోలీసు వ్యవస్థ ఇది. వాడికి వాళ్ళ ఆ పోలీసులు నేను భయపడాలా?
చట్టం ఎప్పుడు కూడా ఏకపక్షం కాదు. ఎక్కడ కూడా ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాల్సింది, చట్టంగా పోలీసు వ్యవస్థ అమలు చేసినప్పుడు అందరినీ సమానంగా చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఏకపక్షంగా చేస్తారో కొన్ని రోజులు సఫరింగ్ తప్పదు. అదే జరిగింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఆ సఫరింగ్ ను కూడా తట్టుకొని ప్రజల ముందుకు వచ్చారు. తీవ్ర స్థాయిలో దీన్ని వ్యతిరేకించే పరిస్థితికి వచ్చారు. పోలీసులు కూడా సహాయ నిరాకరణ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆఫ్.